హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బేబీ జెన్నీషా చాలా మంది మెసేజ్ చేశారు అక్క ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ రిలీజ్ చేయట్లేదని ఈ మంత్ కొంచెం బాగా బిజీగా అయిపోయింది జెన్నీ బర్త్డే నా బర్త్డే మా యానివర్సరీ మా హస్బెండ్ బర్త్డే అన్ని అకేషన్స్ అన్నీ మాకు ఈ మంత్లోనే ఉంటాయి సో అట్లా కొంచెం బిజీ అయిపోయింది బట్ ఇప్పటి నుంచి యాక్టివ్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇంకా సో హెల్తీ ఫుడ్స్లో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ అండ్ బీట్రూట్ కర్రీ ఈ కర్రీ చేసినప్పుడల్లా జెన్నీ చాలా హ్యాపీగా తింటుంది సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను 2 క్యారెట్స్ అండ్ 1 బీట్రూట్ తీసుకున్నాను ఇప్పుడు ఈ క్యారెట్స్ అండ్ బీట్రూట్ని మంచిగా వాష్ చేసుకొని పీల్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ క్యారెట్ అండ్ బీట్రూట్ని కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను నేను క్యారెట్ అండ్ బీట్రూట్ని కట్ చేయడానికి కట్టర్ యూజ్ చేస్తున్నాను సో దట్ అన్నీ కూడా ఈక్వల్ షేప్స్లో కట్ అవుతాయి బేసికలీ ఐ ప్రిఫర్ దిస్ మీరు హ్యాండ్తో కూడా కట్ చేసుకోవచ్చు అండ్ నాకు ఇది ఇలా కట్ చేయడం వల్ల నాకు ఈజీగా కూడా అయిపోతుంది త్వరగా కూడా అయిపోతుంది నా పని దిస్ రెసిపీ హ్యాస్ వెరీ హెల్త్ బెనిఫిట్స్ క్యారెట్స్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ అండ్ ఇట్ ఈస్ హై ఇన్ ఫైబర్ అండ్ సపోర్ట్స్ ఫర్ డైజెషన్ బీట్రూట్ ఇంప్రూవ్స్ బ్లడ్ ఫ్లో and it is rich in iron and also it will act as natural blood purifier సో ఇలా నేను నా వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి నేను మ్యాక్సిమం అన్ని డిషెస్ స్టీల్ బౌల్స్లోనే కుక్ చేస్తాను ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీరా 2 to 3 గార్లిక్ క్లోవ్స్ క్రష్ చేసి వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక చిన్న ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ని మంచిగా కలుపుకొని ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీట్రూట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 5 minutes తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా క్యారెట్ అండ్ బీట్రూట్ మంచిగా కుక్ అయిపోయాయి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ కొద్దిగా క్రష్డ్ పెప్పర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను మూత పెట్టుకొని ఇంకో 5 minutes కుక్ చేసుకుంటున్నాను అంతే చాలా ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఆఫ్ చేసుకునే ముందు ఒక్కసారి క్యారెట్ అండ్ బీట్రూట్ని క్రష్ చేసుకొని ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే దింపేసుకొని వేడి అన్నంలో కర్రీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్